ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్తా, నువ్వు ఎప్పటి నుంచో నన్ను కోరుతున్నది ఇక నీకు అందించబోతున్నాను. ఆ సమయం వచ్చేసింది. ఆనందంగా నీ శివయ్య చెప్పేది విను. నువ్వు కోరుకున్నది హాయిగా అందుకు. ఈ శివయ్య ఒక్కసారి మాటిచ్చారు అంటే దానికి తిరిగే ఉండదని నీకు కూడా తెలుసు కదా. మరి ఇక ఆలస్యం ఎందుకు చెప్పు, హాయిగా అందుకు. నువ్వు ఎప్పటి నుంచో ఒక విషయం జరగాలని, విజయం సాధించాలని, ఆ ప్రదేశానికి వెళ్ళాలని నన్ను అడుగుతూ మొరపెట్టుకుంటున్నావు కదా. ఇలా అనుకుంటూనే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు. ఎంతో ఇబ్బంది కూడా పడుతున్నావు. ఏంటి శివయ్య, నా జీవితం ఇలా ఉంది, నా జీవితంలో మార్పు అనేదే రాదా అని అంటున్నావు కదా. చెప్పాలంటే రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎలా ఉండాలో తెలియక, ఇక నా వల్ల కాదు, నాకస్సలు ఓపిక లేదు తండ్రి, జరిగేది జరుగుతుందిలే అని అనుకుంటూ, ఎందుకు శివయ్య అసలు నన్ను పుట్టించావు, శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు కదా, మరెందుకు నన్ను పుట్టించారు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఇచ్చారు, బాధలు అని బాధపడుతూ నన్ను అడుగుతూ ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. నీ కన్నీటిని ఆపుకోలేకపోతున్నావు కదా. నా జీవితం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు నన్ను పుట్టించావు, ఎందుకు నేను పుట్టాను అని నన్ను ప్రశ్నిస్తూ నీ జీవితం మీద విరక్తి చెంది కన్నీరు పెట్టుకుంటూ నీ భవిష్యత్తును బాధపడుతూ గడిపావు కదా. అవునా. ఎన్నోసార్లు నేను ధైర్యంగా ఉండమని చెప్పినా సరే నువ్వు నీ శివయ్య చెప్పే మాట విన్నట్లుగా వదిలేసి పక్కన పడేస్తున్నావు. అలా కాకుండా నా మాట విని మనోధైర్యాన్ని పెంచుకో. ఒక్కొక్కసారి భయపడి వెనకడుగు వేస్తున్నావు. అదేం తప్పు కాదులే. ఇక నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి, ఎదుర్కొంటున్న మనుషులు అలాంటి వాళ్ళు. ఇక ఆ సమయంలో కూడా నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. నేను నీకు తోడుగా ఉంటాను, చెయ్యందిస్తాను. నువ్వు కృంగిపోకుండా ఉండటానికి నేనున్నాను కదా. పక్కబలంగా నేను తోడుగా ఉంటాను. నువ్వు కన్నీరు పెట్టుకున్న తర్వాత నీ మనసు ఎంతో తేలిగ్గా ఉందా, అవునా. కాబట్టి నీ శివయ్య చెప్పేది ఒక్కటే, ఏడుపు వచ్చిందా ఏడ్చేసే, తనివి తీరా ఏడ్చేసే, మనసులో భారమంతా బయటికి కక్కేసే. మిగతాది తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటాను. ఇక భక్తా, గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తే ఒక అతిపెద్ద తప్పు ఉంది. ఏంటి శివయ్య, నేను ఏం తప్పు చేస్తున్నాను, నేను ఏం తప్పు చేశాను శివయ్య, తెలియజేయండి అని అంటున్నావా. అయితే విను. నువ్వు ఒంటరిగా కూర్చుని ఏడ్చాక కూడా జరిగిన గతాన్ని తలుచుకుని ఎందుకు కాలాన్ని వృధా చేస్తున్నావు చెప్పు. ఇలా చేయడం వల్ల సమయం అంతా కరిగిపోతుంది, జరిగిపోతుంది. ఇది నీ తప్పే కదా. ఒక్కసారి సమయం జరిగాక, కాలం కరిగాక మళ్ళీ వెనక్కి వస్తుందా, లేదు కదా. ఎప్పుడూ బాధపడుతూ నీ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు. ఇలా చేయడం వల్ల లాభం ఏముంది చెప్పు. అందుకే అలా అస్సలు ఉండద్దు. నువ్వు ఇలా అనవసరంగా ఆలోచించడం వల్ల నీ కష్టాలు తీరుతాయా చెప్పు. అది నీ భ్రమ, అస్సలు జరగదు. నీ ఆలోచన నీకు పరిష్కారం చూపదు, నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూ కృంగదీస్తూ ఉంటుంది. అందుకే అనవసరంగా ఆలోచించి మనశ్శాంతిని కోల్పోవద్దు. దేని గురించైతే ఇప్పుడు నువ్వు అతిగా ఆలోచిస్తూ భ్రమపడుతూ ఉన్నావో ఆ విషయాన్ని నా ముందు ప్రార్థనగా పెట్టు చాలు. ఈ శివయ్య చూసుకుంటాను కదా, అన్నిటినీ మార్చేస్తాను కదా, నీ ప్రార్థనలు కూడా నెరవేరుస్తాను. భక్తా, ఒక్కసారి నువ్వు నాకు అప్పగించాక అది ఇక నీది కాదు, నా సమస్య. దాన్ని పూర్తి చేసే బాధ్యత పూర్తిగా నాది. నాకు రావాల్సిన సమయంలో అన్నీ నీకు అందించేస్తాను. నిశ్చింతగా ఉండు. నీకు కావలసింది నీకు దక్కుతుంది. అలా దక్కేలా చేసేది నేనే కదా. దిగులు పడకు భక్త. నీకు ఎప్పుడు ఏం చేసినా అది నీ మంచిగా అని తెలుసుకో. నీ కోరిక తీరడం ఆలస్యమైంది అంటే అది కూడా నీ మంచిగా అని రాసిపెట్టుకో. నా పూర్తి ఆశీర్వాదం నీకు పూర్తిగా అందిస్తున్నాను. నీ జీవితంలో కష్టాలు వర్షంలా వస్తూనే ఉన్నాయి. నిలబడ్డానికి కూడా వీలు లేకుండా నీ కష్టాలతో, సమస్యలతో ఈదుతూ సతమతమవుతున్నావు కదా. భయపడుకు భక్త. నీ కష్ట సమయంలో నీ శివయ్యను తలుచుకో. శివనామస్మరణ చేస్తూ ఉండు. నేను నీ ముందుంటాను. ఇంకెప్పుడూ బాధపడకు. మంచిగా ఆలోచించు. అంతా కూడా మంచే జరుగుతుంది, సవ్యంగా జరుగుతుంది. ఈ శివయ్య కొండంత అండగా నీకు తోడుగా ఉన్నారు. లోకాన్ని శాసించే ఈ శివయ్య నీకు తోడున్నంత వరకు భయం ఎందుకు, బాధ ఎందుకు చెప్పు. నువ్వు నన్ను కోరింది ఖచ్చితంగా నేను నీకు అందిస్తాను. భయపడాల్సిన అవసరం లేదు భక్త. నువ్వు ఎప్పటి నుంచో నన్ను ఆశగా అడుగుతున్నది ఈ రోజున, ఈ రాత్రికే నేను జరిపించబోతున్నాను. ఈ శివయ్యపై నీకు కాస్త నమ్మకం ఉన్నా సరే
ఇక బెంగ దిగులు అన్నిటినీ వదిలేసి ఈ రాత్రికి ఒక అద్భుతం నీ జీవితంలో జరిపించి నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. ఇన్ని రోజులు నిద్రలేక అల్లాడిపోయావు కదా, సతమతమవుతున్నావు కదా, ఇక ప్రశాంతంగా నువ్వు కునుకు తీసే రోజు రాబోతుంది. ఆ రోజున ఈ శివయ్య అంటే ఏంటో, శివయ్య భక్తులు ఎలా ఉండాలో అన్నిటినీ నీకు నిరూపించే తీరుతాను. ఆ క్షణం నుండి నీ జీవితం చాలా అద్భుతంగా సంతోషంగా ఉంటుంది. దేని గురించి కూడా భయపడద్దు భక్త. ఈ శివయ్య పక్క బలంగా నీకు తోడుగా నీ పక్కనే ఉండగా ఇక నీకు దిగులెందుకు, కంగారెందుకు చెప్పు. నిశ్చింతగా ఉన్నావంటే జరగాల్సినవన్నీ జరిపించి నీ జీవితంలో అద్భుతాలను జరిపిస్తాను. ప్రశాంతంగా ఉండు. ఈ శివయ్య నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నువ్వు ప్రశాంతంగా వెళ్ళు. నీ వెనక నీకు తోడుగా నేనొస్తాను. సంతోషంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.